టీఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మిషన్ భగీరథ వైఫల్యమే ముగ్గురి ప్రాణాలు తీసిందా? బోర్కి గ్రామంలో కన్నీరు మున్నీరవుతున్న బాధితులు. వరంగల్ టు హైదరాబాద్ మోదీ విజయ యాత్ర మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవం. నా జీవితం ధన్యమైంది, కొడుకును సీఎంగా చూసి కన్నీటి పర్యంతమైన ఎస్ఏ చంద్రశేఖర్. సంగారెడ్డి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత ముగ్గురి ప్రాణాల బలి తీసుకుంది. మిషన్ భగీరథ నీళ్లు రాక తాగడానికి గుక్క నీరు దొరక్క బావి వద్దకు వెళ్లిన తల్లి కూతురు ప్రమాదవశాత్తు అందులో పడి మృత్యుపడ్డారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘోర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా బోర్కి గ్రామానికి చెందిన పరశురాం సావిత్రి దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లో నివసిస్తున్నారు. బంధువుల పెళ్లి కోసం వారం రోజుల క్రితం తమ సొంత గ్రామానికి వచ్చారు. అయితే ఆ సంతోషం కాస్త విషాదంగా మారింది. గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో గ్రామస్తులందరూ గ్రామ పొలిమేరలో ఉన్న బావిపైన ఆధారపడుతున్నారు. సావిత్రి కూడా తన ఇద్దరు కుమార్తెలు నిఖిత, నందినితో కలిసి బట్టలు ఉతకడానికి నీళ్లు తేవడానికి బావి వరకు వెళ్లింది. నీళ్లు ముంచే క్రమంలో చిన్న కుమార్తె నందిని మొదటి జారి బావిలో పడిపోయింది. తన బిడ్డను కాపాడుకునే క్రమంలో తల్లి సావిత్రి, అక్క నిఖిత కూడా ఒకరి వెనక ఒకరు బావిలోకి దిగారు. దురదృష్టవశాత్తు ముగ్గురికి ఈత రాకపోవడంతో ఆ లోతైన బావిలోనే జలసమాధయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడ చేరుకుని వారిని వెలికితీసే లోపే ప్రాణాలు అనంత బావిలో కలిసిపోయాయి. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో బోర్కి గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి వస్తున్నాయని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రజలు బావుల వద్ద ప్రాణాలు వదులుతున్నా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ముగ్గురు మరణించారని, బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి ఇంటికి నీటి సరఫరా జరిగేలా చూడాలని కోరుతున్నారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. అటు వరంగల్ టెక్స్టైల్ పార్క్ నుంచి ఇటు హైదరాబాద్ పర్యటన సభ వరకు ప్రధాని షెడ్యూల్ అత్యంత కీలకంగా మారింది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందనే సంకేతం ఇస్తూ ప్రధాని భారీ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. వరంగల్లో సుమారు 1,700 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ప్రతిష్టాత్మక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను ప్రధాని ప్రారంభించారు. దీనివల్ల వేలాది మందికి ఉపాధి లభించనుంది. మొత్తం 9,400 కోట్ల నిధులతో రైల్వే, రహదారులు మరియు ఇంధన రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటన ముగింపులో భాగంగా సాయంత్రం 3:30 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సభకు బీజేపీ శ్రేణులు భారీగా తరలిరావాలని భావిస్తున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా హైదరాబాద్ మరియు వరంగల్ ప్రాంతాల్లో పోలీసులు అత్యున్నత స్థాయి భద్రత ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి రానున్నాయి. ప్రధాని మోడీ పర్యటనతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రగతిలో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి. ఏ తండ్రికైనా తన కొడుకు ప్రయోజకుడైతే కలిగే ఆనందం అంత ఇంత కాదు. అలాంటిది కోట్లాది మంది ఆరాధించే నటుడు ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ తండ్రి గర్వం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేయడంపై ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితానికి పరిపూర్ణత లభించిందని, ఆయన పంచుకున్న కొన్ని హృదయ విదారక మరియు గర్వించదగ్గ జ్ఞాపకాలు విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన చారిత్రాత్మక క్షణాలను చూసి ఎస్ఏ చంద్రశేఖర్ కళ్లు చెమర్చాయి. నాకు ఇంకేం కావాలి, నా కొడుకు నా కళను నిజం చేశాడంటూ ఎస్ఏ చంద్రశేఖర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయ్ రాజకీయ ప్రవేశం కోసం ఆయన ఎప్పటి నుంచో పునాదులు వేసిన సంగతి తెలిసిందే. విజయ్ జన్మించిన 1974 నాటి కష్టాలను ఆయన గుర్తు చేసుకున్నారు. విజయ్ పుట్టినప్పుడు 2 పూట్ల తిండి కోసం కూడా నేను ఎంతో కష్టపడేవాడిని. ఆ పేదరికాన్ని, నా కష్టాన్ని విజయ్ మర్చిపోకుండా తన ప్రసంగంలో ప్రస్తావించడం నన్ను కదిలించిందని ఆయన పేర్కొన్నారు. విజయ్ కేవలం తన కొడుకే కాదని, ఇప్పుడు తమిళనాడు ప్రజలందరి మనిషి అని ఆయన కొనియాడారు. పేదరికం నుండి ముఖ్యమంత్రి పీఠం వరకు సాగిన ప్రయాణం ఒక అద్భుతమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తండ్రిగా కొడుకు ఎదుగుదలను చూసి పులకించిపోయిన ఎస్ఏ చంద్రశేఖర్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. என்னுடைய ட்ரீம், என்னுடைய கனவு, அந்த கனவை அவர் நிறைவேற்றிருக்கிறாரு. என்னுடைய கனவை என் பிள்ளை நிறைவேற்றிருக்கிறாரு. இன்னைக்கு தமிழ்நாட்டுக்கே அவர் முதல்வராக இருக்கிறாரு.
பெண்கள் பாதுகாப்பு, அப்புறம் திட்டங்கள், 2 திட்டங்கள்ல கையெழுத்து போடுறது, இவ்வளவு வேகம் அவர் செயல்பாடு இல்ல, அவரு சொன்னா செய்வாருங்க. நம்பிக்கை இப்ப இல்ல. அவர் எப்பவுமே எந்த விஷயத்திலையும் சொன்னா கண்டிப்பா செய்வார். சும்மா பேச்சுக்கு சொல்றது இல்ல. அடிக்கடி சொல்லுவார்ல, நான் சும்மா பேசுறது இல்ல, என்ன முடியுமோ அதான் பேசுவேன், என்ன பேசுறாரோ அதான் செய்வார். அதுல சின்ன வயசுல இருந்தே ஒரு உறுதியா இருப்பார். ஓகே, இன்றைய நானும் சொன்ன உடனே நீங்க கொஞ்சம் எமோஷனல் ஆனது, இந்த எக்ஸ்பீரியன்ஸ் எப்படி இருந்தது? நீங்க உங்க கொஞ்சம் கலங்கி இருந்தது. இது எல்லா தகப்பனுக்கும் கிடைக்காதுல்ல. ஒரு நடிகனாவே ஒரு உச்ச இடத்துக்கு போய் அங்கிருந்து அதை விட்டுட்டு இங்க ஆனா நான் எமோஷனானது இடையில அவர் பட்ட கஷ்டங்கள் இருக்கு பாரு. அந்த கஷ்டங்கள் பார்க்கும்போது எனக்கு அதையெல்லாம் மீறி இன்னைக்கு ஜோசப் விஜய் ஆகிய நான் அப்படின்னு சொல்லும்போது நான் எமோஷன் ஆனேன். உண்மைதான். ஓகே, born in 73. Okay, 73 or 74, 73 marriage, 74 he born. When he born, I was an assistant director. I struggled for even food. That remembrance he made. Okay. పటాన్ చెరువులో భారీ అగ్ని ప్రమాదం తప్పింది. ఖానావళి హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది అప్రమత్తంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పటాన్ చెరువు పట్టణంలోని ఖానావళి హోటల్లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా హోటల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో హోటల్ యజమానికి స్వల్ప గాయాలు కాగా ఇతరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, ఫైర్ అధికారులు విచారణ చేపట్టారు. एकदम करंट बंद होती. పిఠాపురం దళితుల ఐక్యతగా ఉండాలని కోరుకున్న మహానాయకుడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా నిరంతర పోరాటం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను కాపాడడానికి తన ప్రాణాలే పణంగా పెట్టిన మాలజాతి ముద్దుబిడ్డ స్వర్గీయ పివి రావు 77వ జయంతి కార్యక్రమం ఏవైఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా పిఠాపురం రథాల ఫ్యాట్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పివి రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు ఐక్యతగా కొనసాగాలని అనేక రకాల ఉద్యమాలు రాష్ట్రంలో చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవైఎం అసోసియేషన్ అధ్యక్షుడు చిలి నోకరాజు, ప్రధాన కార్యదర్శి శాఖా వినయ్, పివి రావు, మాల మహానాడు జిల్లా నాయకుడు బత్తిన సామ్యాలు, పట్టణ అధ్యక్షుడు వేలంగి వెంకటేష్, కొంగు నోకరాజు, మాజీ కౌన్సిలర్ పెద్దపాటి రాజేష్, బోనుదేవ, పచ్చిమళ్ల అప్పలరాజు, ఎం సింహాచలం, బి అబ్బాయి, వి బాబీ తదితరులు పాల్గొన్నారు.
జోహార్ జోహార్. అదేవిధంగా గార్లెండ్ ఎలా చూడనా దేవ గారు పచ్చల పురోజు గారు కూడా జై భీమ్ జై భీమ్. జోహార్ అన్న పివి రావు గారు, జోహార్ పివి రావు గారు. జై భీమ్ జై భీమ్. సత్రేజ్ మాస్టర్ అంత పెద్ద తినలేరైనా ఈరోజు మన వెంకటేష్ గారు తెలియజేసుకుంటున్నామండి. వ్యవస్థాప అధ్యక్షులు స్వర్గీయ పివి రావు గారి యొక్క 77వ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని మరి బాల మహానాడు అభిమానులందరిచే మరి పట్టణాధ్యక్షులు వేలంగి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి చాలా సంతోషం. చివరికి దళితుల ఐక్యత కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు స్వర్గీయ పివి రావు గారి జయంతి సందర్భంగా రజాలపేట సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయ మరొక ఇబ్బంది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అది దళితులు మతం మారితే ఎస్సీ హోదా పోతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనం ఒకసారి విచ్చేసిన మరి రాష్ట్ర పివి రావు మాల మహానాడు అధ్యక్షులు శ్రీ పండు అశోక్ బాబు గారు, పివి రావు గారు జీవితం మనకెంతో స్ఫూర్తి. మరి ముఖ్యంగా వారు మాలల యొక్క అభ్యున్నతి కోసం అయితేనేమి తిప్పి కొట్టి మరి సుప్రీంకోర్టు నుంచి అప్పుడు ఆదేశాలు తేడం మీ అందరికీ విదితమే. ఈ రోజు చాలా మంది మన తోటి దళిత నాయకులు అంటున్నారు కదా, కలిసి ఉండాలి. ఇప్పుడు మన దళితుల ఐకమత్యం మన దేశానికి ఎంతో మరి బలం అని చెప్తున్నారు. ఆ రోజే మహానుభావుడు చేసిన పని అదే, సమయం ఇది అని మరొక్కసారి మీ అందరికీ ఘంటాపథంగా చెప్తున్నాను. మనందరం ఐకమత్యమే మహాభాగ్యంగా వారు చెప్పినటువంటి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లి మన భావితరాలకి మనం ఇచ్చే ఒక కానుక కానీ, ఒక నివాళికి కానీ, ఒక బహుమతి కానీ ఉండాలని చెప్తూ ప్రతి ఒక్క దళిత నాయకుడికి, ప్రతి ఒక్క దళిత బిడ్డకి కూడా మరొక్కసారి మన అందరం కూడా ఐకమత్యంగా ఉంటేనే ఇప్పుడు చేస్తున్నట్టు జయంతి చేసుకుంటున్నాం. ఎందుకనంటే మనకు తెలీదు, మనకంతా పిలిస్తే వెళ్తామో, ఎవరు చెప్తే పరిగెడతామో అవన్నీ మనకు తెలుసు. ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అంబేద్కర్ తర్వాత, ఆ మహనీయుల తర్వాత పివి రావు గారు రోడ్డెక్కిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి కూడా ఆ రాజ్యాంగం తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పేసి ఆయన ఎంతో కృషి చేసి మన హక్కులను కాపాడిన వ్యక్తి ఎవరన్నా. మనకి అన్ని తెలుసున్నాయి, అప్పుడంటే ఎవరికి తెలిసింది కాదు. తెలియని టైంలో ఆయన అంతా పోరాడాడు. ఇప్పుడు అన్నీ తెలిసి వచ్చి మనం ముందుకు రాలేకపోతున్నాం. పట్టి స్వర్గీయ పివి రావు గారు 77వ పుట్టినరోజు యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు హృదయపూర్వక జైవ్యములు తెలియజేసుకుంటున్నాను. సెక్రటరియట్లో సమాచార శాఖలో ఆయన ఒక ఉన్నతమైన గ్రూప్ 1 ఆఫీసర్ హోదాలో ఉద్యోగం చేసేవారు. మీరు ఆ సమయంలో వ్యతిరేకం ఆర్టికల్ వంటి అత్యున్నత హోదా మరి ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరి ఉద్యోగం పోతే కుటుంబం మరి ఆర్థికంగా కూడా ఎన్నో కష్టాలు పడే పరిస్థితి. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి ప్రాంతంలోనూ కూడా
ఉద్యమాన్ని చేపట్టి గ్రామ గ్రామాన్ని కూడా చైతన్యపరిచి ఈ యొక్క వారు కూడా చూడలేదు స్వయంగా. కానీ ఆయన యొక్క హక్కులు భారత రాజ్యాంగంలో మనం చదువుకుని ఇంత గొప్ప అవకాశాలు మనకి ఇచ్చారని మనం ఆ యొక్క రాజ్యాంగం ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ పివి రావు గారు వారికి, అలాగే గ్రామ పెద్దలకి, మరియు ఈ రాష్ట్రంలో మాల మహానాడు తరపున కానీ మరియు దళితులకు ఎటువంటి హాని జరిగినా కానీ ఫస్ట్ బలోపేతం చేయడంలో పివి రావుతో నడిచి ఎంతో కృషి చేసిన బత్తిని శామ్యూల్ గారికి, అలాగే పొంగు నూకరాజు గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన మాజీ కౌన్సిలర్లకు మరియు పెద్దలకి ఈ మధ్య కాలంలో సాధించామని చెప్పుకోవడానికి, దానివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది పాలకులకు అవసరం లేదు. ఎందుకంటే వీరు విడిపోవాలి, వీరి ద్వారా కొన్ని ఓట్లు మనం లబ్ధి పొందాలి, ఇదే ఆలోచన. కానీ వారెవరికి కూడా వర్గీకరణపై ధ్యాస లేదు, మన కులాలపై ఎటువంటి ప్రేమ లేదు. అది కనిపెట్టే పివి రావు గారు బతుకున్న రోజుల్లో కూడా గురుకుల పాఠశాలలో సీట్లకు కూడా మనకి దక్కని పరిస్థితులు ఏర్పడతాయి. అలానే ఈ మధ్య కాలంలో డిఎస్సి వచ్చింది. దానిలో మాలందరూ కూడా నష్టపోవడం జరిగింది. అతి తక్కువ మార్కులు వచ్చిన మాదిగులకు దానిలో లబ్ధి చెందడం జరిగింది. బట్ ఈ వర్గీకరణ అనే దాన్ని మనం ఆపలేమా? మనం ఆపగలం, మనం ప్రయత్నిస్తే తప్పకుండా ఆపగలం నేను చెప్తాను. ఎందుకంటే మందకిష్ట అనే వ్యక్తి ఏ పార్టీ అధికారంలో ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తి. నీ దగ్గర డబ్బులుంటే 10 మంది చేరతారు. కాబట్టి అటువంటి వ్యక్తి కొంతకాలం చంద్రబాబును వాడుకున్నాడు, కొంతకాలం మోడీ గారిని వాడుకున్నాడు. అలాగే సుప్రీంకోర్టులో ఏదో అనేక చోట్ల కాపాడిన చరిత్ర మనకుంది. కాబట్టి మనం ఎవరి దగ్గర కూడా మనం చేసుకుంటే రాజ్యాంగాన్నే నమ్ముకుని ముందుకెళ్తున్నాం. ఈ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే ముందు తరం యువతను మనలో తెచ్చుకోలేకపోతే పోరాడి మరొక్కసారి మనందరికి కూడా లాభం వచ్చేదాకా ఒక శుభవార్త మాత్రం. అందరికీ నా పేరు పండు అశోక్ కుమార్, ఈరోజు పివి రావు గారి జయంతి సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పివి రావు జయంతిని చాలా రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికీ గుర్తించుకునే విధంగా ఆయన చేసిన కార్యక్రమాలే ఈ యువతకు స్ఫూర్తి. అందుకనే ప్రతి నాయకుడు ఎంతో కొంత నిస్వార్థంతో ఇక ముందైనా సరే ఈ దళితులపై జరుగుతున్న దాడులకు కానీ దళితులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను కానీ తిప్పికొట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలని మేము పివి రావు మాల మహానాడు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇచ్చే విధంగా పివి రావు మాల మహానాడు కృషి చేస్తుందని, దీనిలో పివి రావు గారి స్ఫూర్తిని ఎక్కడ వెనకడికి వేసే ప్రసక్తి లేదని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే దళిత క్రైస్తవులు అనేవాళ్ళు మతం మారితే వారికి ఉన్న రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కులన్నీ కూడా పోతాయనేది ఈరోజు జరుగుతున్న ప్రచారం. భువనగిరి పట్టణంలోని ప్రగతి నగర్ వార్డులో శనివారం రోజు నిర్వహించిన ఇందిరమేళ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా నూతన గృహప్రవేశం చేసిన లబ్ధిదారులు ముదిగొండ మమత, గుంజా మానసులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, ఇందిరమ ఇళ్ల పథకం ద్వారా ఎన్నో కుటుంబాలకు శాశ్వత నివాస సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇందిరమ ఇళ్ల మంజూరు చేసి తమ సొంతింటి కలను నిజం చేసినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి, ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేశ్ చిస్తి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజుల, వెంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కోర వెంకటేష్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవాళ ప్రోగ్రామ్ మీరు సడన్ గా చెప్తే ఇవాళ బోర్నింగ్ లీవ్ ప్రోగ్రామ్ మమత అయితే నేను నిన్న అదే చెప్పిన మంచి కడుతూ నీకు పొంగులేటి మొన్న చేసి అయితే రివ్యూలో వినడం జాబ్ మీద ఉంది మొన్నదే 21 మంచిగా అవుతుంది ఇల్లు మనం ఇచ్చిన పైసలు ఇంకా జమ చేసుకొని కలిసి కట్టుకుంటూ చాలా బ్రహ్మాండంగా కడుతూ మా భూమి కాన్స్టిట్యూషన్ అనేది చెప్పిన నువ్వు కూడా మంచిగా కట్టుకున్నావు అమ్మా చాలా ఇంకా టెక్స్చర్ పెయింట్ వేసినావు ఒట్టి పెయింట్ కూడా టెక్స్చర్ కదా ఇది ఎంత పెయింటింగ్ ఎంత సేఫ్టీ కట్టినావు ఎంత సేఫ్టీ కట్టినావు ఇప్పుడు 425 మమతానా ఎట్లా మరి ఫైనల్ బిల్ వచ్చిందా నీకు ఇక ఫైనల్ బిల్ రావాలి లాస్ట్ బిల్ వస్తుంది మీకు సరే 4 లక్షలు అయితే వచ్చింది కదా 3 లక్షలు అన్ని మంచిగా అమ్మా అంత కిచెన్ అంతా పర్ఫెక్ట్ ఉన్నాయి కిచెన్ ప్లాన్ స్థలాన్ని బట్టి వస్తుంది ఇదేంటి కాలేజ్ ఇంకా అంతకుముందు ఏముంది మంచి వీడియో వస్తుంది కానీ ఓకే వర్క్ ఇక్కడ వర్క్ కొంచెం సార్ ఓకే అరే ఎందుకు గుట్లాడుతున్నా అట్లా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. శనివారం గాయత్రి గౌడెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా మోదీ సభకు తరలి రానున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరం నుంచే 1000 బస్సుల ద్వారా జన సమీకరణ చేపడుతున్నామని వెల్లడించారు. సభకు 1,00,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. గత 10 రోజులుగా గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, బస్తీలు, అర్బన్ ప్రాంతాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు మోదీ సభ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఘన విజయం అనంతరం తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని, రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా మోడీ సారథ్యంలో పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించిన ఈటెల రాజేందర్ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారన్నారు. మోదీని ప్రత్యక్షంగా చూడడానికి ప్రజలు స్వచ్ఛందంగా సభకు రావడానికి సిద్దమవుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన బీజేపీకి దాడులు చేసే సంస్కృతి లేదని స్పష్టం చేశారు. మోదీ సభతో తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారనున్నాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద, బీజేపీ నాయకులు బానుక మల్లికార్జున్, బిఎన్ శ్రీనివాస్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నర్మదమ్మ, సురేందర్ రెడ్డి గారు, మల్లిక మీ లీడర్ అయితే అక్కడ దిగుతాను. మీ అందరికీ నమస్కారం. గత 10-12 రోజులుగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో డివిజన్ల వారీగా, నియోజకవర్గాల వారీగా, కమ్యూనిటీ వారీగా గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లు,
బస్తీలు, అదేవిధంగా కాలనీలు ఎంత విస్తృతంగా వీలైతే అంత ఇంటరాక్ట్ చేసినాం, మీటింగ్లు ఏర్పాటు చేసినాం. ఎక్కడికి పోయినా వాళ్ళ స్పందన ఎంత గొప్పగా ఉందంటే, మోడీ గారు చాలా రోజులే రాక తెలంగాణకు, మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసేటువంటి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది. ఇవాళ ఈ ప్రభుత్వం రాదు, ఈ ప్రభుత్వానికి ఏం మొరబెట్టుకున్నా ఏది డిమాండ్ చేసినా ఇచ్చే పరిస్థితి లేదు, అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న భావన వాళ్ళకు కూడా ఉంది. అందువల్ల ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలంటే, తెలంగాణలో నియంతృత్వ పోకడలు పోవాలంటే, తెలంగాణ రాష్ట్రం గత వైభవాన్ని మళ్ళీ భారత చిత్రపటం మీద ఆవిష్కరించాలంటే, గొప్పగా అభివృద్ధి చెందాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారం రావాలనేటువంటి భావన ప్రజల్లో స్పష్టంగా ఉంది. మీరు మంచిగా పని చేసుకోండి బిడ్డ, రేపటి భవిష్యత్తు మీదే అనేటువంటి ఫీలింగ్ ఉంది. దాన్ని చూసిన తర్వాత, వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత మాకు అనిపిస్తుంది, పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము వచ్చేటువంటి జనం కానీ మేము తెచ్చే జనం కంటే కూడా ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు పెద్ద సంఖ్యలో వాలంటీర్గా వచ్చే ఆస్కారం ఉన్నది. మనం కళ్ళారా చూసినా, మీరంతా సాక్ష్యం. కొని నా ఎన్నులో ఒకటి వచ్చేసి, అరే ఇतना प्यार दिखाया आप तेलंगाना प्रजा, मलकाईगिरी आप जरूर जीतेगा सीट, मैं कहीं भी नहीं देखा అని చెప్పి వారు అన్న మాట నాకు ఇప్పటికి గుర్తు. ఆ రోజు నుంచి మేము 70 రోజుల పాటు ఎక్కడ తిరిగినా కూడా మీ కంటోన్మెంట్ పెద్ద సాక్ష్యం. మీరు మా ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నప్పటికి కూడా, మా ఎమ్మెల్యే అభ్యర్థికి 16-17 వేల ఓట్లు మైనస్ వచ్చినప్పటికి కూడా, ఎంపీకి వచ్చేటప్పటికి అంటే మోడీ గారి ప్రభావం ఎంతో ఉందో మీకు అర్థం కావాలి. మా ఎమ్మెల్యే అభ్యర్థి 16,000 పైచిలకు ఓటుతో ఓడిపోతే, ఆ 16,000 పైచిలకు ఓట్లు మాకు వచ్చి ఇంకొక 25,000 ఓట్ల మెజార్టీ ఎక్కువ వచ్చిన చరిత్ర మీరే సాక్ష్యం, కంటోన్మెంట్ ప్రజలంతా. అందువల్ల ఇవాళ ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు, గేటెడ్ కమ్యూనిటీ, బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు, మేము కార్లు ఉన్నాయి సార్, మాకు దగ్గర దాకా గ్రౌండ్ దాకా పోనిస్తే చాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకు ఎక్కడ ఉందో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మీరందరూ మేము ఇంత పని చేస్తున్నప్పుడు మాకు కూడా స్ఫూర్తి కావాలి, మాకు కూడా ఇంత శక్తి కావాలి, మాకు కూడా ఇంత ఆశీర్వాదం కావాలి. మమ్మల్ని ముందుకు నడిపేది మీరే. కాబట్టి మీరు వచ్చి, మేము 2 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాం. 2 ఏళ్ల తర్వాత మొన్న 1 ఇయర్ తర్వాత ఒక భోజన కార్యక్రమం పెట్టుకున్నాం, గొప్ప తల్లి వచ్చిండ్రు. 2 ఏళ్ల తర్వాత మోడీ గారు వస్తుండ్రు. కాబట్టి మీరందరూ కూడా వాలంటీర్గా తరలి వచ్చి పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో మోడీ గారు ఆప్ ఆగే బడో, తుమ్మలతో మమేకమైన వాళ్ళం, పిలిస్తే పలికిన వాళ్ళం, పని చెప్తే చేసిన వాళ్ళం, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న వాళ్ళం. కాబట్టి ఇవాళ తప్పకుండా రేపు కూడా మీరు వచ్చి మోడీ గారిని ఆశీర్వదించమని, ఆనాటి ఎన్నికల స్ఫూర్తిని మరొకసారి చాటమని నేను పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా నాయకులకు, మా కార్యకర్తలకు ప్రజల వెంట ఉండి, మన సొంతంగా మన కార్లలో రాకుండా ప్రజల వెంట ఉండి, ఇవాళ మేము చూస్తున్నాం ఎక్కడోళ్ళక్కడ మా కార్లన్నీ కూడా ఒక్కసారి జమై మేము బయలుదేరి వస్తామని చెప్తున్నాం. మా అపర్ణ క్యానో పని ఉన్నది, 70-80 కార్లు ఉన్నాయి సార్, మేము 80 కార్లతో మేము కాను 1,00,000 మందికి తగ్గకుండా ఈ మోడీ గారి సభకు తరలి రావాలని చెప్పేది పిలిపించడము 100% 1,00,000 మంది మేము తరలించడం కావచ్చు, ప్రజలు వాలంటీర్గా రావడం కావచ్చు, తప్పకుండా విజయవంతమైందని చెప్పి నమ్ముతా ఉన్నాం. ఎర్రటి ఎండ కొడుతుంది కాబట్టి ఎవరి కార్లలో వాళ్ళు 2 నీళ్ళ బాటలు వేసుకోండి, ఎవరి బస్సులలో వాళ్ళు, ఎవరి నీళ్ళు వాళ్ళు తప్పకుండా తెచ్చుకోవాలి. 4 గంటలకల్లా మీరు గ్రౌండ్లో ఉండాలి. మోడీ గారు 4:30-5 గంటలకు సభ మొదలైంది. కాబట్టి మీరు ముందే కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, పాటల ప్రోగ్రాం కూడా ఉంటుంది.
అంత షెడ్లు కూడా వేసినాం ఎండ కొట్టకుండా. అన్ని నియోజకవర్గాలకు డివిజన్ల వరకు పంపుతా ఉన్నాం. కొన్ని దిక్కులో కొంత ఎక్కువ వచ్చే ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఈ కంటోన్మెంట్ ఉంది, మీరు చూస్తారు కదా రేపు. కంటోన్మెంట్లు అంతా కూడా దగ్గరున్న కాలనీలు మళ్ళీ బండ్లు పోయి అక్కడ పార్కింగ్ చేసి మళ్ళీ నడిచిపోవడం, ఇదంతా కంటే నడిచే వస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక 6-7 వేల మంది ఇప్పుడు ఈ చుట్టుపక్కల బస్తీల నుంచి వెళ్ళే ఆ సభకు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. నడిచి వచ్చేవాళ్ళు, సైకిల్ మోటార్ల మీద వచ్చేవాళ్ళు, కార్లలో వచ్చేవాళ్ళు, బస్సులలో వచ్చేవాళ్ళు, ఆటో ట్రాలీలో వచ్చేవాళ్ళు, అనేక రకాల ఇట్లా అనేక రకాల ఉంది. కాబట్టి డెఫినెట్గా అది విజయవంతమైంది. ఓల్డ్ బోయినపల్లి పరిధిలోని హస్మత్పేట్ చెరువులో భారీగా కొర్రపడెక్క, మురుకు మరియు చెత్త పెరిగిపోవడంతో స్థానిక కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులో పొరుగుపోయిన వ్యర్థాల కారణంగా దుర్వాసన వ్యాపిస్తూ పరిసర ప్రాంతాల ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తోంది. అదేవిధంగా చెరువు పరిసరాల్లో దోమలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఆరోగ్య సమస్యల భయంతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో దోమల ఉధృతి అధికంగా ఉండడంతో ఎండలో కూడా ప్రశాంతంగా ఉండాలని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు జ్వరాలు, ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టి సమస్యను తీసుకెళ్లినా ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి చెరువులో పేరుకుపోయిన కుర్రపు డెక్క, చెత్తను తొలగించి ఫాగింగ్ నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్. ఆర్జీఆర్ హాస్పిటల్ కు వచ్చిన పేషెంట్లను నాడిని పరీక్షించి వ్యాధి యొక్క మూల కారణం కనుగొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందిస్తారు. 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత